వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. నిన్నటి వరకు ఇరాన్పై దాడులకు ఇజ్రాయెల్కు పరోక్షంగా సహకరించిన అమెరికా ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ఇరాన్లోని కీలక అణు కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించింది. దీనిని తమ సైనిక విజయంగా ట్రంప్ చెప్పుకుంటున్నారు. అయితే దీనిని ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు దిగుతోంది. అటు ఇరాన్పై దాడుల నేపథ్యంలో అమెరికాలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. అయితే ఇరాన్పై దాడులకు అమెరికా ఎలా వ్యూహాన్ని ఫాలో అయింది, చాలా కాలం తర్వాత యుద్ధరంగంలోకి దిగిన B-2 బాంబర్లు ఎలా పనిచేశాయి, ఈ దాడులపై రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతోంది, వాచ్ ది స్టోరీ. ఫైనల్ గా అమెరికా ఇరాన్ తో ప్రత్యక్ష యుద్ధానికి దిగిపోయింది. అణు ఒప్పందం కుదరకపోవడంతో ఇక దాడులే కరెక్ట్ అని ట్రంప్ భావించారు. దీంతో ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. ఫోర్డో, నటాన్స్, ఇస్ఫహాన్లోని అణు కేంద్రాలపై అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లు, 30,000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేసింది. అమెరికా నావికాదళం 30 టామ్ హ్యాక్ మిసైళ్లను కూడా ప్రయోగించింది. ఈ దాడుల్లో ఫోర్డో అణు కేంద్రం ధ్వంసమైంది. ఈ దాడుల్లో రేడియేషన్ లీకేజీ లేదని, పరిసర ప్రాంతాల్లో రేడియేషన్ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తెలిపింది. దాడుల తర్వాత వైట్ హౌస్ నుంచి జాతిని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు. ఇది అద్భుతమైన సైనిక విజయమని ప్రకటించారు. ఇరాన్ ఇప్పుడు శాంతిని ఎంచుకోవాలి, లేకపోతే మరిన్ని దాడులు మరింత శక్తివంతంగా ఉంటాయని హెచ్చరించారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్ లో ఫోర్డోపై భారీ బాంబులు వేశాం, అన్ని విమానాలు సురక్షితంగా తిరిగొచ్చాయని రాశారు. ఏకంగా 6 బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించామన్నారు. ఇందుకోసం B-2 స్టెల్త్ బాంబర్లను వాడినట్లు వెల్లడించారు. ఇస్ఫహాన్, నటాంజాపై తమ సబ్ మెరైన్ దాదాపు 400 మైళ్ల దూరం నుంచి 30 తోమ్ హాక్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలిపారు. అయితే 6 B-2 స్టెల్త్ బాంబర్లు, 12 బంకర్ బస్టర్లను ప్రయోగించినట్లు తెలిపారు. వీటిలో 2 బంకర్ బస్టర్లను నతాంజా అణుశుద్ధి కేంద్రంపై కూడా వాడినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఫోర్డోపై మొదట ఒక్కోటి 13,600 కిలోల బరువుండే 2 BGU-57 బంకర్ బస్టర్లు సరిపోతాయని అధికారులు అంచనా వేశారు. కానీ ఈ ఆపరేషన్ లో ఏకంగా 6ని ప్రయోగించారు. 20 అడుగుల పొడవుండే ఈ బాంబులు పర్వతాలను చీల్చుకుంటూ 61 మీటర్ల కిందకు చచ్చుకొచ్చి పేలుతాయి. ఈ బాంబు బరువులో సుమారు 80% అత్యంత పటిష్టమైన లోహ సమ్మేళనాలతో చేసిన కేసింగ్ ఉంటుంది. దాదాపు 13.5 టన్నులున్న ఈ బాంబులో 2 టన్నుల పైచీలకు మాత్రమే విస్ఫోటకాలు ఉంటాయి. విధ్వంసం మొత్తం కేసింగే చేస్తుంది. ఒక్కో బాంబు ఖరీదు $20 మిలియన్ వరకు ఉంటుంది. 2015లో అమెరికా వాయుసేన ఇలాంటివి 20 బాంబులు తయారీకి బోయింగ్ కు కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇలాంటి బాంబులనే అమెరికా ఇప్పుడు ఇరాన్ పై ప్రయోగించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ దాడులను చారిత్రాత్మకమని కొనియాడారు. ట్రంప్ ఈ నిర్ణయం వెనుక ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయకుండా ఆపాలనే లక్ష్యం ఉందని చెప్పారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమన్నారు. తమ అణు కార్యక్రమం ఆగదు, ఈ దాడులు తమని అడ్డుకోలేవని ప్రకటించింది ఇరాన్ అణుశక్తి సంస్థ. అయితే అమెరికా దాడులు చేసిందని చెబుతున్న ఇరాన్ అణు కేంద్రాల్లో నష్టం తక్కువగా ఉందని, కీలకమైన పరికరాలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెబుతున్నారు. అయినప్పటికీ తమ భూభాగంపై దాడి చేసేందుకు ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అలాగే ఇజ్రాయెల్పై 20 బాలిస్టిక్ మిసైళ్లతో ప్రతీకార దాడులు చేసింది ఇరాన్. తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి అన్ని ఆప్షన్లను వాడుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. జూన్ 13 నుంచి ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరుపుతోంది. ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇరాన్ దీనికి ప్రతిగా మిసైళ్లు, డ్రోన్లతో ఇజ్రాయెల్ పై దాడులు చేసింది. ఈ యుద్ధంలో అమెరికా ఇప్పటి వరకు నేరుగా పాల్గొనలేదు. ఇజ్రాయెల్ కు మిసైల్ డిఫెన్స్ సిస్టమ్లు, ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇచ్చింది. ట్రంప్ గతంలో ఇరాన్ తో ఒప్పందం కుదుర్చుకోవాలని చూశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఈ ఒప్పందానికి అంగీకరించలేదు. ఇరాన్ ఎప్పటికీ ఈ ఒప్పందం చేసుకోదని తెగేసి చెప్పారు. దీంతో అమెరికా చివరికి దాడులకు దిగింది. అయితే ఇరాన్లోని అణు స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ట్రంప్ చెప్పినా నష్టం తక్కువగానే ఉందని, తమ అణు కార్యక్రమం కొనసాగుతుందని ఇరాన్ ప్రకటించింది. రేడియేషన్ లీకేజీ లేకపోయినా
ఫోటోలోని యురేనియం శుద్ధి సెంట్రిఫ్యూజ్లకు నష్టం జరిగినట్లు IAEA ఇరాన్ న్యూక్లియర్ సేఫ్టీ సెంటర్ అంచనా వేశాయి. నిజమైన నష్టం గురించి స్పష్టత రావాలంటే కొంత సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని సంవత్సరాల పాటు వెనక్కి నెట్టే అవకాశం ఉంది. కానీ ఇరాన్ టెర్రరిస్ట్ దాడులు, సైబర్ దాడుల ద్వారా ప్రతీకారం తీర్చుకోవచ్చని ఆందోళనలు ఉన్నాయి. ఈ దాడులు ప్రమాదకరమైనవి, మిడిల్ ఈస్టులో శాంతిని దెబ్బతీస్తాయని యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు. సౌదీ అరేబియా, ఒమన్ దేశాలు ఈ దాడులను ఖండిస్తూ డిప్లొమసీ ద్వారానే పరిష్కారం కావాలని కోరాయి. యూరోప్లోని UK, ఫ్రాన్సు, జర్మనీ ఇరాన్ను చర్చలకు రమ్మని కోరాయి. అమెరికాలోని రిపబ్లికన్ నాయకులు ట్రంప్ నిర్ణయాన్ని సమర్థిస్తే డెమోక్రాట్లు ఇది రాజ్యాంగ విరుద్ధం, కాంగ్రెస్ అనుమతి లేకుండా యుద్ధం ప్రారంభించారని విమర్శించారు. దాడులపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ షెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిణామాలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. శత్రుత్వాన్ని తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. దౌత్య మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అటు ఈ దాడులు మిడిల్ ఈస్టులో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.